యావరేజ్ యావరేజ్. గ్రాఫిక్స్ మ్యూజిక్ బాగుంది. వెరీ గుడ్. బాగుందన్న, బాగుంది. నాకు స్టోరీ ఏం నచ్చలేదు. కామెడీ బాగుంది బ్రో. సిద్ధు పీక్స్ అసలు మన యాటిట్యూడ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన మోసపోయే పద్ధతి కానీ పీక్స్ అసలు. అది నేను చెప్పలేను బ్రో. అంటే నా ట్రైన్ దాని ప్రకారం చెప్పాలంటే హై డీజే టిల్ అంటే రాధిక క్యారెక్టర్ ఫేమస్. మళ్ళీ ఆ రేంజ్ లో అది కొంచెం ఏదో కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ నిజం చెప్పాలంటే డీజే టిల్ చాలా బాగా నచ్చింది. చాలా ఫేమస్ గా రాధిక ఇదైతే డేరా సినిమా చూసినారు. టిల్లు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నాకేం కాదు, యూత్ అందరికీ నచ్చుతుంది. మహా అయితే పేరెంట్స్ పెద్ద కేటగిరీ వాళ్ళకైతే నచ్చదు అనుకుంటా. యూత్ అయితే పక్కా ఇరుగా తీసేసింది. నిజంగా చెప్తున్నాను కదా, యాక్టింగ్ అయితే వేరే లెవెల్ పై. రొమాన్స్ ఫస్ట్ హాఫ్లో రొమాన్స్ ఇట్లా అనుకుంటే, సెకండ్ హాఫ్లో అయితే రొమాన్స్ అయితే ఇదిగా చంపేసిండు. నిజంగా సెకండ్ పార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు అందరు వెళ్ళి చూడండి. అసలు థియేటర్లో లవర్తో వెళ్తే మాత్రం మీకు ఇంకా ఒక థియేటర్లో అని చెప్పాను కదా, అది ఒక ఓయో రూమ్ లాగానే ఉంటాయి. సో మీరు చూడండి, మీకు నచ్చుతుంది. నాకు కిస్సింగ్ సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించే మనకి బాగుంది భయ్య. ఇది మనకి స్క్వేర్ కూడా మనకి డీజే తిల్లు స్క్వేర్ కూడా మనకి ఒక కొత్తగా అంటే డీజే తిల్లుకి దీనికి స్క్వేర్కి మనకి ఒక బాగా హైప్ క్రియేట్ చేసింది. బాగా డబల్ వన్కు మించి ఉందా డీజే టిల్లు? వన్కి మించి ఉంది భయ్య. ఎందుకంటే మనకి ఆ స్టోరీ దాంట్లో మనకి ఎట్లా హైప్ క్రియేట్ చేస్తుందో, కామెడీ కానీ పర్ఫార్మెన్స్ కానీ, రొమాన్స్ మాత్రం ఎక్సలెంట్ భయ్య. కిస్సింగ్ సీన్స్ కానీ ఆ కార్లో ఉంటుంది, ఆ కిస్సింగ్ సీన్ మాత్రం ఎక్సలెంట్. మనకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. థియేటర్లో ఆ సీన్ చూసినప్పుడు మాత్రం గోల మొత్తం ఎక్సలెంట్ అనిపించింది భయ్య. మూవీ బాగుంది, కంపల్సరీ చూడండి.